ప్రభు యొక్క బలను మనం సమీపించే ముందుగా దేవుని యొక్క వాక్యములో నుంచి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి నుంచి మనము కొన్ని వచనాలు మార్చి చదువుతాము. ఇది మొదటి నుంచి 4 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే నేను మీకు ఎక్కడి నుంచి చదవాలో ఎక్కడ ఆపాలో చెప్తాను. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవము గూర్చినతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తము దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు తీతుకు శుభం అని చెప్పి వ్రాయునది. చదవండి. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచును. నేను చదువుతానండి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక. చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రీతండి, మరోసారి దీనిమై మీ సన్నిధికి వస్తుంటున్నాము. దయతో జ్ఞాపకం చేసుకున్నాము. మేము వింటూ ఉండగా చదవన్న లేఖన భాగం దయతో దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యమును మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. మీ వాక్యమును ప్రభా తండ్రి వివరించుటకైనా చేతకానటువంటి వాడము ప్రభా తండ్రి, బలహీనము దేనితని యోగ్యత లేనటువంటి వారము కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభా. మాకు అవసరమైన భాగమును మీకు పరలోక సింహాసనాన్ని మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దగిలిన ప్రేమ కలిగిన ఆస్తులుగా అప్పగించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ సాగిలి పడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినాలలో మనం అపోస్తలుల బోధ అనే భాగముగా మనం అపోస్తలుల కార్యం నుంచి వరుసగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే తీతు రాసిన పత్రికను ఎదుగు మనం చేరి వచ్చిన వారుగా ఉంటున్నాం. ఈ తీతు మరి రక్షణ పొందినవాడుగా దేవుని సేవ కొరకై తను వచ్చినవాడుగా దేవుని సేవ చేసేటువంటి వాడిగా మనం తీతుని గురించి మనం చూస్తుంటున్నాం. తీతుకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక వ్రాస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మరి తీతుని గురించి కూడా తిమోతిని గురించి ఇచ్చిన సాక్ష్యమే తీతుని గురించి కూడా ఇస్తున్నాడు. నా నిజమైన కుమారుడు అని తీతుని గురించి మరి పౌలు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సేవలో అపోస్తలుడైన పౌలుతో కలిసి ఎంతోమంది సేవకులు సేవ చేసినారు. కొందరు మధ్యలో వదిలిపోయినారు, మళ్ళీ తిరిగి కలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి రకరకాల వాళ్ళు ఉన్నారు. కానీ అయితే కొంతమంది మాత్రం ఎంతో నమ్మకంగా పౌలుకి ఎంతో ఇష్టమైన వారుగా వారు సేవ చేసినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. మెటుకు తీతు మంచి సాక్ష్యం కలిగిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాము. వాస్తవానికి ఈ పత్రిక రాస్తూ మరి తనను అపోస్తలుడైన పౌలు క్రేతులో విడిచిపెట్టి వెళ్ళినాడు. క్రేతు అనే ఊళ్ళోని సంఘములో తనను విడిచిపెట్టి వెళ్ళినాడు. అక్కడ తను పరిచయం చేస్తూ వచ్చినాడు. అక్కడ ఉండగానే అపోస్తలుడైన పౌలు తను ఈ పత్రికను మరి తీతుకు రాస్తున్నాడు. ఎందుకని క్రేతులో తను అపోస్తలుడైన పౌలు విడిచిపెట్టి వచ్చినాడంటే మనకు 5వ వచనంలో మనం చదువుకున్న భాగంలో నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించే నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. కాబట్టి తీతుకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కానీ తీతు నేను నిన్ను విడిచిపెట్టి వచ్చిన ఉద్దేశం ఏంటంటే అక్కడ నువ్వు పరిచర్య చేసే దినాలలో లోపముగా ఉన్న వాటిని నువ్వు సరిదిద్దాలి. అదే సమయంలో పెద్దలను కూడా ఏర్పాటు చేయాలని చెప్తా వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క సేవకులు ఆ స్థలాలకు అపోస్తలుల కాలంలో కూడా పంపబడుట్లో ఉన్నటువంటి ఉద్దేశం అదే. దేవుని వాక్యంలో మర్మాలు, లోతైన మర్మాలు మరి బోధించి ఆత్మీయంగా పోషించడానికి మాత్రం కాదు, కానీ
అయితే దేవుని యొక్క సేవకులు ఆయా స్థలాల్లో పరిచర్య కొరకు ఆ దినాల్లో పంపబడిన కారణం ఏంటంటే, కానీ దేవుని యొక్క క్రమంలో దేవుని ప్రజలు ప్రభువును సేవించడం కొరకై వారిని సిద్ధపరచుట వారి యొక్క ప్రధాన పని అయి ఉంటున్నది. అందుకని వాస్తవానికి ఈ యొక్క ఆ దినాలలో ఎంతగా ఈ భిన్నమైనటువంటి బోధలు ఉంటా వచ్చినాయో ప్రతి పత్రికలో కూడా మనము చూస్తూ వచ్చినాం. మరి పౌలుకి విసుగు పుట్టకుండా రాసినాడేమో, కానీ నేను బోధించి నాకైతే విసుగు పుట్టిపోయింది. ప్రతి సంఘంలో కూడా రాస్తూ వచ్చినాడు. కాబట్టి నేను ఆ అంశం గురించి నేను మరి ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడను, కానీ 2 మాటలు చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దీని వాక్యంలో 2వ అధ్యాయంలో ఆ బోధన గురించి చెప్తా వచ్చినాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అని తను జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. తర్వాత 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనంలో చివరిలో నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టాలి అని చెప్తా వచ్చినాడు. కాబట్టి అంటే అపోస్తలులు చేసిన బోధ ఒకవైపు ఉంటూ ఉండగా, తర్వాత దానికి భిన్నమైనటువంటి బోధలు రకరకాలుగా ఆ దినాలలో ఏర్పడినట్లుగా మనకు జ్ఞాపం చేయబడుతుంది. భిన్నమైన బోధ అంటే అదేదో విగ్రహారాధన గురించిన బోధో, లేదంటే లోక సంబంధమైన మరొక దేని గురించో బోధ కాదు, కానీ అది కూడా దేవుని వాక్యమై ఉంటున్నది. అయితే అపోస్తలులు నేర్పించినవి కాకుండా దానికి వేరైనటువంటి బోధే భిన్నమైన బోధగా దేవుని వాక్యంలో పరిగణించబడతా వచ్చింది. ఇక తీతుని కూడా ఈ క్రేతులో ఉంచుట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, లోపముగా ఉన్న వాటిని సరిచేయాలా, అదే సమయంలో ప్రతి సంఘంలో కూడా పెద్దలను ఏర్పాటు చేయమని తను చెప్తా వచ్చినాడు. కానీ ఈ పెద్దలు అనేటువంటి వారు సంఘాలలో ఏర్పాటు చేయబట్లు కొరకనేటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, చాలా సంఘాలలో సేవకులు ఉండేటువంటి వారు కాదు. సంఘాలేమో సంఖ్యకి విస్తరిస్తూ వచ్చినాయి, సేవకుల యొక్క సంఖ్య అంత లేకుండా వచ్చింది. అందుకని సేవకులు లేని కాలంలో ఆయా సంఘాలలో దేవుని యొక్క పరిచర్య వారి జరిగించడం కొరకై కాబట్టి నమ్మకమైనటువంటి వారి వ్యక్తులను వారు మరి బాధ్యత గల వారుగా పెద్దలుగా ఏర్పాటు చేస్తూ వచ్చినారు. సేవకుడు ఉన్న దినాలలో వారు సేవకునితో కలిసి ప్రయాసపడేవారు, సేవకుడు లేని దినాలలో వారే దేవుని యొక్క సంఘమును నడిపించేటువంటి వారు. సరే, మెట్టుకు అలాగే ఏర్పాటు చేయబడిన వారు ఎలాగ ఉండాలి అనేటువంటిది, ఎలాగ ఉండకూడదు అనేటువంటి విషయాలు కూడా ఈ తీతుకు రాస్తూ జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. ఏ సంగతులు క్లుప్తంగా తిమోతిలో కూడా చూసాం. అయితే కేవలం చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఎవరైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరం మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడునై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చు. కానీ పెద్దగా నియమించబడడానికి 4 సంగతులు చెప్తున్నాడు. ఒకటి, ఏ నింద వారి మీద ఉండకుండా ఉండాలా. రెండవది, ఏకపత్ని పురుషుడిగా అంటే ఒకే భార్యకు భర్తగా తను ఉండాలని చెప్తున్నాడు. మూడవది, దుర్వ్యాపారం వల్ల నేరం అంటే అర్థం ఏంటి, సారా వ్యాపారము, కళ్ళు వ్యాపారము, అట్లాంటి వ్యాపారాలు ఉండకూడదు అని చెప్తున్నాడు. నాలుగవదిగా, విశ్వాసులైన పిల్లలు కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఇక్కడ ఈ 4 సంగతులు చెప్తున్నాడు. ఇక్కడ ఏ నింద ఉండకూడదు, ఏకపత్ని పురుషుడిగా ఉండాలా, తర్వాత ఏ దుర్వ్యాపారం విషయంలో నేరం ఉండకూడదు, విశ్వాసులైన పిల్లలు కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి ఇవి ఉండవలసినటువంటివి. ఉండకూడనటువంటివి ఏం చెప్తున్నాడు? 7వ వచనంలో మనం చూస్తాం. నేను చదువుతాను, గమనించండి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకం వల్ల నిందాలు తినవలను అతడు స్వేచ్ఛ ఎలా ఉండకూడదు. ఒకటి, స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు. అంటే నాకు ఇష్టం, ఏది ఇష్టమైతే అది చేస్తాను. స్వేచ్ఛ అంటే అది అంటే నన్ను ఎవరు అడగకూడదు, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, ఇది తప్పు అని చెప్పకూడదు అని అన్నమాట. కాబట్టి నా అంతటా నేను ఏది చేస్తాను, స్వేచ్ఛాపాటుగా ఉండకూడదు. తర్వాత ముక్కోపిగా ఉండకూడదు, మద్యపానం చేసేవాడుగా ఉండకూడదు. ఇంకెట్లా ఉండాలి అని చెప్తూ ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొన్ని సంగతులు 8వ వచనం, అతిథి ప్రియుడుగా ఉండాలి. మరి అంటే అతిథి ప్రియుడు అంటే ఎవరైనా సరే అతిథులు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఇష్టంగా వాళ్ళకు పరిచయం చేసేవాడుగా ఉండాలని జ్ఞాపం చేయబడతా వచ్చింది. తర్వాత సజ్జల ప్రియుడు స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలని దేవుని వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి ఏవి ఉండకూడదో ఏవి ఉండాలో చెప్తా వచ్చినాడు.
అంటే ఇలాగ ఉండేవాళ్ళు ఇంకా ఇంకా వేరే వాళ్ళు లేరా అనేది కాదు ఇక్కడ విషయం. ఇలాగుండే వారిలో కొందరిని ఆయా బాధ్యతలుగా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు బాధ్యత గల వారిని ఏర్పాటు చేస్తారంటే అంతా వారే చేయాలని కాదు. బాధ్యత అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రజలుగా దేవుని ఇంటిలో మనం అందరం కూడా బాధ్యత కలిగిన వారమే. అది ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇది ఎవరి ఇల్లు చెప్పండి? ఎవరి ఇల్లు? సరే, దేవుని ఇల్లు అనేది ఎన్నో పేర్లు ఉన్నాయి. ఒక పేరేంటి? తండ్రి ఇల్లు. ఏమి ఇల్లు చెప్పండి? ఇది తండ్రి ఇల్లు. మీ తండ్రి ఇంట్లో నువ్వు ఎట్లా ఉంటావు చెప్పండి? నీకు ఎవరైనా వచ్చి చెప్పాలా? ఎవరు నేర్పిస్తారా? నీ తండ్రి ఇంట్లో నువ్వు స్వేచ్ఛగా ఉంటావు, నీకు బాధ్యతగా ఉంటావు. ఎవరు నీకు చెప్పాల్సిన పని లేదు. ఏదైనా చెప్పాల్సి వస్తే బయట నుండి వచ్చే వ్యక్తికి చెప్పాలా. కాబట్టి బాధ్యతగా ఉండాలా. మరి ఎందుకు ప్రత్యేకంగా వారిలోనే ఇలాంటి యోగ్యత గల వారు చాలామంది ఉంటుండగా వారిలోనే ఎందుకు కొంతమంది ఏర్పాటు చేసుకోవాలా? అంటే వారి నెత్తి మీద బరువు పెట్టడం. అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళు అందరూ వాళ్ళ చేయాలా? ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఆ మిగతా వాళ్ళని కూడా పిలిచి చేయించాలా? లేకపోతే సచ్చినట్టు వాళ్ళే చేయాలా? అది బాధ్యత కలిగినటువంటి స్థితి. కాబట్టి ఎందుకంటే అన్ని సేవకులే అన్నీ చేయలేరు కాబట్టి అందరూ ఒకరే చేయలేరు కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో బాధ్యత తీసుకోవటం దేవుని వాక్యంలో జ్ఞాపం చేయబడతా ఉంది. కింద భాగానికి వచ్చేసరికి ఇవన్నీ ఉంటూ వీటితో పాటు ఏముండాలంట? దయచేసి చూడండి, 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదువారి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను, అదనమాట. కాబట్టి సంఘ పెద్దగా ఉండేటువంటి వారు ఈ పైన ఉండే వాటితో పాటు ఏవి ఉండకూడదో అవి లేకుండా ఏవి ఉండాలో అవి కలిగి ఉంటూ వాటితో పాటు కలిగి ఉండవలసినటువంటి ఈ ప్రాముఖ్యమైన నియమం ఇది. ఏంటి ఆ నియమము? హితబోధ విషయమై జనులను హెచ్చరించే వారిగా ఉండాలి. హితబోధ, ఆరోగ్యకరమైన బోధ, ఎన్ని పేర్లు చూసామో అవన్నీ అపోస్తలుల బోధే. అంటే తలంపు ఏంటంటే ఏదైతే సేవకుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మనం నేర్పించబడ్డామో, బోధించబడ్డామో దాని విషయమై ప్రజలను హెచ్చరించేటువంటిది వారికి దేవుడిచ్చిన పని. కానీ ఇలా ఉండమని సేవకులు చెప్పినారు కదా, ఇలా ఉండకూడదని మనకు చెప్పినారు కదా, కాబట్టి మనం ఎందుకు అలాగ ఉంటున్నావు అని దేవుని యొక్క ప్రజలను హెచ్చరించడం కొరకైనటువంటి పని. సరే, ఇప్పుడు హితబోధ విషయం వాళ్ళు హెచ్చరించాలంటే దేవుని వాక్యంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఎట్లా కాదు, ఇది ఎట్లా, అది ఎందుకు కరెక్ట్ కాదు, ఇది ఎందుకు కరెక్ట్ అనే ఎదురు మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్పగలగా ఎవరైతే ఎదురాడే వారిగా ఉంటున్నారో వారిని ఖండించడానికి శక్తి అంటే అర్థం ఏంటంటే పెద్ద గొంతేసి ఎగరడం అని కాదు అర్థము. ఖండించడం శక్తి అంటే ఇది ఈ విధానంలో కరెక్ట్ కాదు, ఇది ఈ విధానంలో సరైనటువంటిది, ఇలాగ చేయాలా, ఈ విధానంలో ఇది చేయవలసిన పని, ఈ విధానంలో ఇది చేయకూడని పని తేటగా దేవుని యొక్క ప్రజలకు చెప్పగలిగి ఉండాలా. అందుకని తర్వాత భాగంలో జ్ఞాపం చేయబడుతుంది. అలాగున దేవుని యొక్క అపోస్తల బోధ విషయమై ప్రజలు ఇట్లా ఉండకూడదని హెచ్చరిస్తూ, అదే సమయంలో ఎవరైనా ఎదిరిస్తే, అంటే ఎదిరించడం అంటే వాళ్ళేమి దేవుని పిల్లలు కాదని కాదు, తెలియక అదేం తప్పేముందన్నా అట్లా నువ్వు చేయకూడదు అని అన్నారు అనుకోండి, అప్పుడు తేటగా వారికి చెప్పగలిగేటట్టుగా ఉండాలా. అట్లా చెప్పగలిగేట అవుతాం. అందుకని తర్వాత చదవండి. శక్తి గలవారగినట్లు అక్కడ నుంచి ఉపదేశమును, అది ముందు ఉపదేశాన్ని మనం అనుసరించాలా. ఎప్పుడైతే నేను ఉపదేశించబడతానో, నేను నేర్పించబడతానో, నేను నేర్పించిన దానిని నేర్చుకుంటానో, అనుసరిస్తానో, అప్పుడు దేవుని యొక్క ప్రజలకు నేను హెచ్చరించగలుగుతాను. ఎవరో తెలుసో తెలియకో చేస్తే ఇది వాక్య క్రమం కాదు, ఇది సంఘ క్రమం కాదు అని తేటగా అర్థమయ్యే రీతిలో ఒప్పించేటట్లుగా నేను చెప్పగలుగుతాను. వారే సంఘ పెద్దలు అని పిలువబడటానికి తగినవారు. ప్రభు స్తోత్రాలు. ఈ దినాలలో ఆ పెద్దన్న బోర్డు లేకపోయినా మనమందరం కూడా అలాగ సిద్ధపరచబడాలనేది మన దేవుని యొక్క ఉద్దేశం. దేవుని వాక్యంలో అన్ని విషయాలు కూడా తేటగా ఎరిగిన వారమై బోధించటానికి సామర్థ్యం గల వారిగా మనం సిద్ధపరచబడాలా. అందుకని దేవుని వాక్యంలో నేను ఈ అంశం గురించి ఎక్కువ నేను మాట్లాడిన, కానీ అలాగన నేర్పించబడిన వాడే అపోల్లో అనేటువంటి ఆయన మరి ధర్మశాస్త్రం విషయంలో విద్వాంసుడు అని రాయబడింది. ఎంత ధర్మశాస్త్రం విషయం విద్వాంసుడు అంటే ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని బోధించేవాడు. అట్లా ఎన్నో స్థలాలకు వెళ్ళి సేవ చేస్తూ వచ్చినాడు.
అయితే ఈ విద్వాంసుడైనటువంటి ఈ యొక్క అపోలోకి సంఘక్రమం తెలియదు. ఎందుకు సంఘక్రమం తెలియదు? ఇంత పెద్ద బోధకునికి సంఘక్రమం ఎందుకు తెలియకుండా ఉందంటే తనకు ఎవరు చెప్పలేదు, తనకు ఎవరు నేర్పించలేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఈయన వాక్యం చెప్తూ ఎక్కడికి వస్తాడంటే ఎఫెస్సుకు వస్తాడు. ఎఫెస్సులో ఎవరున్నారు? అక్కడ అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? అకుల్లా ప్రిస్కిల్లాలు ఎవరు? సామాన్యమైనటువంటి విశ్వాసులు. వారు ఈ యొక్క అపోలో బోధ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వాక్యం వినడానికి వెళ్ళారు. ఎంతో సంతోషం అయిపోయింది. చక్కగా వాక్యం విన్నారు. ఎంత మంచిగా వాక్యం చెప్పినాడు, ఎంత లోతైన విధంలో వాక్యం చెప్పినాడు, ఎంత ఆత్మీయంగా వాక్యం చెప్పినాడు. ఎప్పుడైతే విన్న తర్వాత అన్న ఎక్కడి నుండి వచ్చినారు, ఎవరు పంపించినారంటే అమ్మ నేను ఇట్లా సేవ చేసి దీంట్లో తిరుగుతూ ఉంటాను, దేవుడు తన పని చేస్తుంటాను అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? ఆ విశ్వాసులు అపోలో ప్రిస్కిల్ అనేటువంటి సామాన్యమైన విశ్వాసులు ఆ అపోల్లో అనేటువంటి ఆ గొప్ప బోధకుని వారింటికి పిలుచుకొని భోజనం పెట్టి కూర్చోబెట్టి, అన్న మీరు మంచిగా సేవ చేస్తున్నారు, చక్కగా వాక్యం చెప్తున్నారు, అయితే సంఘ క్రమం అనేది అపోస్తలులు మాకు నేర్పించారు, సంఘ విధానం ఇది, సంఘం ద్వారా పంపించబడాలా, ఇది దైవిక క్రమము అని చెప్పి అపోల్లోకి వారు బోధించి నేర్పించినారు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అందరు బైబిల్ నాతో పాటు తెరవండి. బైబిల్ తెరవకుండా ఎవరు ఉండదండి. బైబిల్ అందరు తెరవాలా. దేని వాక్యం చూస్తేనే పలు పర్యాలు చదివిన వచ్చినమైనా సరే. ఉదాహరణకు యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించి కంటది ఉంటుంది చాలామందికి. అయినా ఆ వచనం చెప్పినప్పుడు ఖచ్చితంగా బైబిల్ తెరిచి చూడాలా. అట్లా పలు పర్యాలు తెరవడం వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాలు. ఒక ప్రయోజనం ఏంటంటే అది ఎంత పాత వాక్యమైనా బైబిల్ తెరిచి చదివిన దాన్ని చూస్తూ వచ్చినప్పుడు నూతన విధానంలో దేవుడు మనతో మాట్లాడతాడు. తప్పకుండా అందరూ కలిసి చదువుదామండి. భాగము బిగ్గరగా 18వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 24వ వచనం నాతో పాటు చదవండి. అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చును. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. కాబట్టి దీని వాక్యంలో నేను చదువుతాను చూడండి. 26వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. ఆ ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకొని, అంటే దేవుని అంటే మరి ఈయన ఇది మార్గం ఎందుకు చెప్పాలా? ఈయనెవరు? దేవుని వాక్యం విషయంలో విద్వాంసుడు, లేఖనంలో ప్రవీణుడు. వీళ్ళెవరు? సాధారణంగా సువార్త విని దేవుని వాక్యం విని బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన సమానమైన విశ్వాసులు. అది ఒకవేళ అపోలో స్థానంలో నేనుంటాను, మీ జ్ఞానం ఏంది, నా జ్ఞానం ఏంది, నువ్వు ఆఫ్టర్లో సాధారణమైన విశ్వాసవి, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు తెలియదా? ఏదంటే దేవుడు నాకు డైరెక్ట్గా బయలుపరుస్తాడు, నేను కూడా దేవునితో కనిపెడతాను అని చెప్పుండాల్సింది. నిజంగా మరి ఈ యొక్క దేవుని వాక్యంలో అపోల్లో ఎంత శ్రేష్టమైన వాడంటే, ఇంత చక్కగా వాక్యం చెప్పి ఇంత అనర్గళంగా వాక్యం నేర్చుకున్నప్పటికి కూడా సామాన్యమైన విశ్వాసుల ద్వారా సంఘక్రమం నేర్చుకొని తను యోచన చేసుకున్నాడు. నిజమే కదా, ఇది క్రమం అని తనకు ఎట్లా నిర్ధారణ అయిందో నిర్ధారించుకున్నాడు. అప్పటి నుంచి సహవాసంలో వాడబడ్డాడు. ఎంతగా వాడబడ్డాడంటే సంఘాల ఆ దినాలలో బలపరచబడటానికి పౌలుతో పాటు ప్రాముఖ్యమైన వర్తమానికుడు ఎవరై అంటే అపోల్లో. అందుకని ఇప్పుడు మనం చూడం కానీ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తే ఏమన్నాడు? నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసిను, వృద్ధి చేసిన వాడు దేవుడే. ఇప్పుడు ఒక చెట్టును నాటడము కష్టమైన పనే, లేదంటే క్రమంగా నీళ్ళు పోసేది కష్టమైన పనే? చెప్పండి. అప్పుడు ఇది పెద్ద ఆలోచన చేయాలి. మరి ఏది కష్టమైన పని? నాటేది కష్టమా, రోజు నీళ్ళు పోసేది కష్టమా అండి? చెప్పడానికి ఏమిసేపు కదా. అంటే అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘాలు ఏర్పడతా వచ్చినప్పటికి కూడా అంతకంటే ఎక్కువ పని దేవుని సంఘాల క్షేమంలో కొరకై అపోల్లో పరిచర్య ద్వారా జరుగుతూ వచ్చింది. పౌలు కంటే ఎక్కువ శ్రమపడ్డాడు. పౌలు పరిచర్య కంటే అపోల్లో పరిచర్య సంఘాల క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చినాయి. అందుకని దేని వాక్యంలో అందుకని తలంపు ఏంటంటే ఈ దినాలలో ఏదో సంఘ పెద్దలు అనే వారేనే కాదు, కానీ ఇది దేవుని ప్రజలముగా మనం తేటగా దేవుని వాక్యమును దేవుని మార్గములను ఎరిగిన వారమై ఉండాలా.
ఉపదేశించబడిన వారమై ఉండాలా, నేర్పించబడిన వారమై ఉండాలా, నేర్చుకోవడానికి సిద్ధమైన మనసు కలిగే వారమై ఉండాలా, నేర్చుకొని ఉండాలా, నేర్చుకున్న దాన్ని అనుసరించే వారముగా ఉండాలా. ఆ క్రమంలో దేవుని ప్రజలను ప్రేమతో వారికి నేర్పించే విధానంలోనికి నేను సిద్ధపరచబడాలా. ఒకవేళ తెలుసో తెలియకో నాకు తెలిసిందే కరెక్ట్ అని నా బోటి వాడు ఎవరైనా మాట్లాడితే అట్లా కాదు, ఇట్లాగని తేటగా బోధించున్నట్లుగా దేవుని ప్రజలు సిద్ధపరచబడి ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. పెద్దలైన వారు ఖచ్చితంగా ఆ విషయంలో వారు సిద్ధపరచబడవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇంకా ముందు భాగానికి మనం వెళ్తూ వచ్చిన తర్వాత ఈ యొక్క తీతుకు రాసినటువంటి పత్రికలో మరి చదివిన విషయాలన్నీ కూడా మనం ఇంతకుముందు వారాలలోనే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. 2వ అధ్యాయంలో వృద్ధులు, వృద్ధ స్త్రీలు, యవ్వన పురుషులు, దాసులైన వారు వారు చేయవలసినటువంటి పనుల విషయమై తను జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క తీతుకు మరలా తిరిగి సంగతులన్నీ నేర్పిస్తున్నాడు. కానీ దేవుని యొక్క ప్రజలంగా ఇవన్నీ కూడా తిమోతికి ఇవే విషయాలు రాసినాడు, తీతుకు ఇవే విషయాలు రాసినాడు, దాదాపుగా అన్ని సంఘాలకి ఇవే విషయాలు రాసినాడు. అంటే అర్థం ఏంటి? కానీ దేవుని యొక్క దైవిక క్రమం అనేటువంటిది తిరిగి మనకు బోధించబడడం ద్వారా ఆ క్రమంలో నేను స్థిరపరచబడటమే దేవుని యొక్క ఉద్దేశం. ఆ తర్వాత మనం తిరిగి పక్కన ఉన్నటువంటి ఫిలోమోను పత్రిక మనం చేరి వస్తాము. ఈ ఫిలోమోను కూడా అపోస్తలుడైన పౌలు పత్రిక రాసినాడు. ఈ ఫిలోమోను ఎవరయ్యానంటే ఒక గొప్ప ధనవంతుడు, భాగ్యవంతుడు, మంచి ఆస్తిపరుడు ఈ యొక్క ఫిలోమోను. ఈ ఫిలోమోను మరి ఎట్లాగో ఎరిగినాడో తెలియదు, కానీ తను చక్కగా ప్రభువుని ఎరుగుతూ వచ్చాడు. ఈ ఫిలోమోను రక్షణ పొందాడు, ధనవంతుడని మనుషుడు రక్షణ పొందాడు. తర్వాత తన భార్య కూడా ఎంతో ఆత్మీయురాలుగా సిద్ధపరచబడింది. తన కుమారుడు కూడా ఎంతో దైవికంగా ప్రభు కొరకు సిద్ధపరచబడతా వచ్చినాడు. ఈ యొక్క ఫిలోమోను, తన భార్య, తన కుమారుడు ప్రభు కొరకు సిద్ధపరచబడ్డారు. తర్వాత సేవకులు మరి సూచన మేరకు ఏమో తెలియదు ఆ ఇంటిలో పరిచర్యను ప్రారంభించినారు. ఆ ఇంట్లో దేవుని యొక్క సంఘం ఆ దినాలలో మరి అద్దెలలోనే ఉండేవి కాబట్టి అలాగన మరి విశ్వాసులు ఆ ఇంట్లో సంఘం ఏర్పరచబడతా వచ్చింది. పరిచర్య చేస్తూ వచ్చినారు, వారు నమ్మకంగా పరిచర్య చేస్తూ వచ్చినారు. ఆ ఇంటిలో ఒక దాసుడు ఉన్నాడు. మనం ఇంతకుముందు గుర్తు చేసుకున్నాం. పాతకాలంలో అపోస్తలుల కాలంలో కూడా ఈ యొక్క బానిస వ్యవస్థ అనేది అప్పటికి ఇంకా ఉంది. డబ్బులు పెట్టి మనుషులను కొనుక్కొని పనులు చేయించుకునేవారు. కాబట్టి ఇక్కడ ఆ ఇంటిలో ఒనేసిము అనేటువంటి ఒక దాసుడు ఉన్నాడు. ఈ దాసుడు ఏం చేస్తాడంటే మరి ఆ ఇంట్లో ఉండి మంచిగా కొన్ని విలువైన వస్తువులు, డబ్బు పట్టుకొని దొంగతనం చేసి పారిపోయిన తర్వాత ఎట్లా పట్టుబడ్డాడు, తిరిగి తను చెరసాలలో వేయబడ్డాడు. ఏ చెరసాలలో అయితే ఈ ఒనేసిము దొంగతనం చేసి వెళ్ళిన ఒనేసిము చెరసాలలో వేయబడ్డాడో అదే చెరసాలలో అపోస్తలుడైన పౌలు సువార్త పని విషయమై ఆయన కూడా ఖైదీగా అదే చెరసాలలో ఉన్నాడు. మరి వారు ఒకరిని ఎట్లా కలుసుకున్నారో తెలియదు. అంటే వచ్చిపోయి ఖైదీలందరూ ఒక దగ్గర ఉంచేటువంటి విధానమే దాదాపుగా ఆ దినాలు ఉండేటువంటిది. మరి అపోస్తలుడైన పౌలు ఆ ఖైదీలో ఉన్న వారందరికీ కూడా సువార్త చెప్తా వచ్చేవాడు. అలాగున ఈ ఒనేసిము మరి ఈ ఫిలోమోను ఇంట్లో నుండి పారిపోయి ఆ చెరసాలలో ఉన్నప్పుడు ప్రభువుని అంగీకరించినాడు, రక్షణ పొందినాడు. ఇప్పుడు ఎంతో పశ్చాత్తాపంలోనికి వచ్చినాడు. అయ్యో నేను చాలా దొంగతనం చేసి వచ్చినాను, నేను చేసిన పని మంచిది కాదు. ఫిలోమోను ఎంతో మంచి దైవభక్తి కలిగినటువంటి వాడు, ఇట్లా తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. దేవుడు నన్ను ఎంతో కనికరించినాడు. కాడు నన్ను స్థలాన్ని తీసుకొచ్చినాడు, రక్షించినాడు. నేను ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాను. ప్రభు నాకు అవకాశం ఇస్తే నేను మళ్ళీ నా యజమాని దగ్గరికి వెళ్తాను, నేను మరి తనకు క్షమాపణ చెప్తాను, నేను ప్రభు కొరకు జీవిస్తాను తీర్మానం చేసుకున్నాడు. వాస్తవానికి చెరసాలలో ఉన్నప్పుడు ఈ ఒనేసిము చాలా సహాయకరంగా ఉన్నాడు. అప్పుడే రక్షణ పొందిన యవనస్తుడు కదా, అందువల్ల ఆ యొక్క ఇంటిలో చాలా సహాయకరంగా ఆ చెరసాలలో పౌలుకి చాలా సహాయకరంగా ఉన్నాడు. ఏ పని చెప్పినా నమ్మకంగా యవనస్తుడు చేసేటువంటి వాడు. అది పౌలు అనుకున్నాడు, నా దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడు. కానీ ఈ మనుషుడు అక్కడ దొంగతనం చేసి వచ్చినాడు. అక్కడ వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, ఈ యొక్క ఫిలోమోను కానీ ఫిలోమోను ఇంట్లో వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల విశ్వాసులు కానీ ఇప్పుడు ఫోన్లు లేవు, మెసేజ్ పెట్టడానికి లేదు. ఏమనుకుంటున్నారు, ఈ ఒనేసిము దొంగోడు వెళ్ళిపోయినాడు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రక్షణ పొందాడు. ఈ సాక్ష్యం తనకు ఉండకూడదు. ఎంత చక్కగా రక్షణ పొందడం మాత్రమే కాదు, ఎంత దైవికంగా సిద్ధపరచబడ్డాడు. కాబట్టి అని చెప్పి అందులో ఈ పనివాడు ఈ ఒనేసిము మరి ఫిలోమోనుకు దాసుడు. ఒకరి దాసుని నా దగ్గర పెట్టుకొని నేను చేసుకోవడం కూడా అది కూడా కరెక్ట్ కాదు అన్నట్లు అనుకొని తన సాక్ష్యం కొరకు మళ్ళీ తిరిగి ఏం చేసినాడు,
ఈ ఫిలోమోను ఈ పత్రిక, ఈ ఉత్తరము అంటే ఇది లెటర్ అనమాట. లెటర్ రాసి ఈ ఫిలోమోను నువ్వు వెళ్ళి మరి ఒనేసిముకి ఇచ్చి ఈ ఫిలోమోను ఇంటికి పోమని చెప్తా వచ్చినాడు. నిజంగా దేవుని యొక్క ఈ గ్రంథంలో ఇద్దరు గురించి మనకు తేటగా జ్ఞాపం చేయబడుతుంది. ఒక ఆయన ఎవరు చెప్పండి? ఫిలోమోను. ఫిలోమోన్ అనే పేరుకు ప్రేమింప తగినవాడు అని అర్థం. రెండవది ఈ చిన్న ఒకే అధ్యాయం, ఒకే పేపర్లో సరిపోయి ఈ అధ్యాయంలో రెండవదిగా మనకు కనబడేది ఎవరు? ఒనేసిము. ఒనేసిము అంటే అర్థం ఏంటి? ప్రయోజకుడైన వాడు. కాబట్టి ఎంత చక్కని పేర్లు కదా. మనం కూడా దేవుని చేత ప్రేమించబడటమే కాదు, దేవుని అంటే దేవుని చేత ప్రేమించబడి రక్షణ పొందినాం. ఇప్పుడు దేవుని ప్రేమించేవారుగా చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, దేవుని చేత ప్రేమించబడేవారుగా, దానికి తగిన వారుగా మనం సిద్ధపరచబడటం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. అట్లానే ఒనేసిము వలె దేవునికి ఎంతో ప్రయోజకమైన వారుగా మనం సిద్ధపరచబడడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ భాగంలో నుండి కేవలం 1-2 తలంపులు నేను జ్ఞాపం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క ఫిలోమోను విషయం చూస్తే, ఈ ఫిలోమోను చాలా గొప్ప ధనవంతుడైన మనుషుడు. ఈయన రక్షణ పొందడం మాత్రమే కాదు, ఎంత ఆత్మీయంగా సిద్ధపరచబడినాడంటే తన భార్య కూడా అట్లానే ప్రభు కొరకు సిద్ధపరచబడింది, తన కుమారుడు కూడా అలా సిద్ధపరచబడ్డాడు. రండి దయచేసి ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయం అనుకోండి, 2వ వచనం. మన సహోదరి అయిన అప్పియకు. కాబట్టి సహోదరి అయిన అప్పియ అంటే ఈమె ఎవరో కాదు, ఈమె ఫిలోమోనుకు భార్య. తర్వాత ఆయన భార్య విషయం చెప్తే నీ భార్య అని అనలేదు, ఏమన్నాడు? మన సహోదరి. అంటే ఎంతగా తన ఆత్మీయతను ఈ మాట చూపిస్తూ ఉంది, ఎంత దైవికంగా సిద్ధపరచబడిందో ఈ మాట చూపిస్తూ ఉంది. తర్వాత తన కుమారుడు గురించి ఏం రాయబడింది? తోటి. ఈ అర్కిప్పు ఎవరో కాదు, ఈ ఫిలోమోను యొక్క కుమారుడు. కాబట్టి ఆ ఫిలోమోను కుమారుడు గురించి ఏమంటున్నాడు? తోటి యోధుడు. అంటే పౌలు ఎట్లా సేవ చేస్తూ వచ్చినాడు, ఎట్లా ప్రయాసపడినాడు, వచ్చిపోయి యవనస్తుని నీ మనుషుడు కాబట్టి అట్లాగా ప్రభు గారు ప్రయాసపడ్డాడు. ఎంత శ్రేష్టమైన సాక్ష్యం అండి. ఈ దినాల్లో దేవుని ప్రజలంగా మనము ఉండవలసిన విధానం ఇట్లా కదా ప్రభు కొరకు. అయితే అది మనం చూస్తున్నాం. ఆ ఇంట్లో సంఘం కూడా ఉంది, తన ఇంట ఉన్న సంఘం. ఇంట్లో సంఘం పెట్టుకుంటే ఎంత కష్టమో తెలిసిన. మేము ముందు కనిగిరిలో ఉన్నాము. కనిగిరిలో 4 years, దానికి ముందు 4 సంవత్సరాలు తిరుపతిలో ఉన్నాం. ఆ తిరుపతిలో మరి డాక్టర్ గారి ఇంటి మీద మా మందిరం, మాకు బయట రెంట్ హౌస్ తీసినారు. చాలా చిన్న మంద. ఏ సంఘానికి పోయిన, ఎన్ని సంఘాల మన్నా నాకు చాలా ఇష్టమైన దేవుని ప్రజల వారు. ఎందుకు దేవుని ప్రజలు ఇష్టమైన వారని చెప్తున్నానంటే, దాదాపుగా వాళ్ళు ఒక ఆదివారం వస్తే దాదాపుగా ఒక 15 నుంచి 20 లోపు వస్తారు. ఏది ఒక్కొక్క ఆదివారం తక్కువ వస్తారు, ఎక్కువ వస్తే సహజం అది. అయితే సువార్త అంటే మాత్రము 20+ వస్తారు. అందుకు చాలా ఇష్టం వాళ్ళంటే. అప్పుడు నాకు సొంత ఓమ్ని ఉండేది. మొత్తం ఒకరి మీద ఒకరు కిక్కిరించుకొని వెళ్ళేవాళ్ళం తిరుపతిలో, ఆ ప్రాంతంలో. నేను ఎందుకు చెప్తానంటే, అక్కడ మరి అంటే ఆ ఇంట్లో సంఘం పెట్టుకోండి ఎంత కష్టం. 10 సంవత్సరాలు మరి ఆయన ఇంటి మీద సంఘానికి స్థలం మరి అవకాశం ఇచ్చినాడు. ఆయన అసోసియేట్ ప్రొఫెసర్, ఆయన రుయా హాస్పిటల్లో. తన భార్య మరి గవర్నమెంట్ టీచర్. ఆమె ఎంత విధేయత కలిగి ఉండేవాళ్ళంటే, ఎంత యోగ్యమైన. దాదాపుగా అక్కడ ఆఫరింగ్స్ అంటే మేము వెళ్ళిన ప్రారంభంలో 10 దినాల్లో దాదాపుగా ఇది 4, 8, 10 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. ప్రారంభంలో 16,000 చిల్లర వచ్చేవి. తర్వాత దగ్గర 30,000 వరకు ఆ 4 yearsలో అట్లాగా ఆఫరింగ్స్ ఉంటా ఉండేవి. దాంట్లో ఆ వచ్చే ఆఫరింగ్స్లో అంటే మేము ఒక బాక్స్ దగ్గర కూర్చుంటాం కాబట్టి మాకు తెలుసు. మేము ఆ తిరుపతి పరిచర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినారు, ఒక విషయం చెప్పినారు. ఇవన్నీ ఏం లేనిపోయిన చెప్తున్నారు అనుకోబాకండి, అన్ని విషయాలు తేటగా తెలుసుకొని ఉండాలా. అది ఎవరు చెప్పాలా? మేమే బాధ్యులం. మీకు మేలు జరిగినా మేమే బాధ్యులం, మీరు నేర్చుకోకపోయినా మేమే బాధ్యులం. కాబట్టి దేవుడు మమ్మల్ని అడుగుతాడు. కానీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అనుకోండి. అట్లా అని చెప్పి ఏకొరవ పెట్టి ఆ విషయాలు నేను చెప్పను. కానీ అది మేము ఆ సంఘానికి పోయిన తర్వాత సహోదరులు అడిగినారనమాట, అన్నా ఈ ఆఫరింగ్స్ ఒకవేళ కనుక మీరు కౌంట్ చేసి మీరు లెక్క పెట్టి చేస్తానంటే మీకు బాక్స్ అప్పగించేస్తాము, మీరే రాసుకోండి, మీరే లెక్క పెట్టుకోండి, మీరే ఖర్చు పెట్టుకోండి అని చెప్పినారు. అదొకటి. లేదు అట్లా లేదు అంటే మేము చూస్తామన్నా, మేము లెక్కబెట్టి వాళ్ళేమో కలిసి చేస్తారు. ఒకవేళ నేను సరే అంటే నా ఒక్కడికి అంటే ఈ 2 ప్రతిపాదనలు పెట్టినారు.
అప్పుడు మేము చెప్పినాం అన్నట్లా కాదు, నేను ఒక్కడిని చేయటం కరెక్ట్ కాదు, అట్లాగని మీరు మాత్రం చేయటం కరెక్ట్ కాదు, కలిసి మనం చేద్దామని చెప్పినాం. అప్పటి నుంచి ఎట్లాగనే కలిసి లెక్క పెట్టేవాళ్ళం, కలిసి ఖర్చు పెట్టేవాళ్ళం. అని తలంపు ఏంటంటే వచ్చే ఆఫరింగ్స్కి ఎందుకు తలంపు వచ్చిందంటే, ఆఫరింగ్స్లో 90% వీళ్ళిద్దరు శాలరీస్ వాళ్ళే వస్తాయి. 90% ఆఫరింగ్స్ అన్ని, మిగతా వాళ్ళంతా కూడా సాధారణమైన చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు, పేదవాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ఆ మనుషునికి గర్వం ఉండేది కాదు. ఎంత దీనుడిగా ఉండేవాడంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, బ్రదర్స్గా మేము ప్రార్థన కూడుకున్నప్పుడు చెప్పాము, అన్న మీరు పాటలకు ఒకసారి పిలిచిన తర్వాత మళ్ళీ పిలవాల్సిన పని లేదని చెప్పాను. కానీ ఆ మనుషుడు నేను అక్కడ నుండి వెళ్ళేంత వరకు కూడా ఆయనకు అలవాటు ఏంటంటే పాటకి పిలవాల్సిందే. సహజంగా ఒకసారి పిలిచిన తర్వాత మిగతా పాటలు కలిసి వచ్చేస్తారు. తప్పని చెప్పట్లే, అస్సలు 100% తప్పుగానే కాదు. అంటే ఆ సహోదరుని విషయం అంటే ఆయన విధానం విషయం చెప్తున్నాను. ఎక్కడే కానీ మా మందిరం అని కానీ, మా ఇల్లు అని కానీ, లేదంటే మేము ఇంత ఆఫరింగ్స్ చేస్తున్నామని కానీ ఎన్నడే కానీ చెప్పేవాడు కాదు. అక్కడ మందిరం స్థలం లేదని ఎంత ప్రయాసపడేవాడంటే, ఆయన ఒక బయట ప్రైవేట్ క్లినిక్ తీసుకొని 50 రూపాయలు ఫీజుతో మరి బయట చేసేవాడు. నేను చెప్పాను, ఎందుకని అంత లేనిపోయిన పని మీకు, మరి లక్షల్లో మీకు జీతాలు వస్తున్నాయి కదా అని అంటే, ఆయన ఏం చెప్పినట్టు తెలిసిన, అన్న అట్లా కాదు, మందిరానికి స్థలం కొనాలి కదా, డబ్బులు సరిపోవు అని చెప్పి మాకు వచ్చిన ప్రభు భాగాలతో పాటు బయట క్లినిక్లో వచ్చేటువంటిదంతా కూడా దేవునింటి కోసం అది ఎవరికి తెలియదు, మరి విశ్వాసులకి. నాతో పంచుకున్న విషయం నేను మీతో చెప్తున్నాను. దేవునింటితో సమకూర్చాలని నేను ఆ క్లినిక్ పెట్టుకున్నానని చెప్తా వచ్చినాడు. ఆ సహోదరి ఎంత దీనురాలంటే ప్రతి శనివారము మందిరం అంతా కడుగుతుంది. ఆమె ఒక డాక్టర్ భార్య ఒకవైపు, రెండవది ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్. మందిరం మొత్తం కడుగుతుంది. తర్వాత వంట ఎప్పుడైనా మా దగ్గరికి అక్క వచ్చినప్పుడు మరి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కిచెన్లోకి వెళ్ళి మరి ఉన్న పాత్రలన్నీ కడిగేస్తుంది. మేము ఒప్పుకునే వాళ్ళం కాదు. అంటే మొదటి నుంచి మాకు అలవాట్లేదు. అంటే సేవకులు చేయటం మంచిదే, అది ఆశీర్వాదకరమైందే. కానీ మేమేమనుకున్నామంటే వయసులో ఇంకా యవనస్తులో మనం పెద్దోళ్ళతో అట్లా చేయించుకోకూడదని మొదటి నుంచి కూడా, ప్రారంభ దినాల నుంచి కూడా విశ్వాసుల్ని చేయమని అడగటం కానీ సంతోషంగా చేయించుకునేది ఉండేది కాదు. అయినా కూడా కొందరు చేస్తుండేవారు. ఎంత బలవంతం పెడతామో చివరికి ఎట్లా చేసి వచ్చేదంటే, ఎప్పుడైనా సరే మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె వస్తుందని తెలిస్తే అవన్నీ కూడా సిస్టర్ అన్ని ఆ పాత్రలన్నీ దాంట్లో వేసి దాచిపెట్టేసేది. అని ఎందుకు జ్ఞాపం చేస్తానంటే, ఈ యొక్క ఫిలోమోను ఇంత గొప్ప ధనవంతుడు, తన భార్య, తన కుమారుడు, తన ఇంట్లో సంఘం ఎంత చక్కగా ప్రభు కొరకు సిద్ధపరచబడినాడు. ఈ ఫిలోమోను గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ కొన్ని సంగతులు జ్ఞాపం చేస్తున్నాడు. నేను క్లుప్తంగానే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఫిలోమోను పత్రిక దయచేసి మొట్టమొదటిగా 4వ వచనం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చియు. ఈ ఫిలోమోను ఎలాంటి వాడంటే చెప్పండి. దేవుడంటే ఎంత ప్రేమో, దేవుడంటే ఎంత మమకారమో, దేవుడంటే ఎంత భయమో, దేవుడంటే ఎంత గౌరవమో, దేవుని ప్రజలందరి ఎడలు కూడా అదే వైఖరి కలిగినాడంట. అట్లాగుంటుందా? దాంట్లో మళ్ళీ కేటగిరీసు. ఒక్కొక్క ఉద్యోగస్తులు అయితే ఒక రకంగా, పేదోడైతే ఒక రకంగా, ఎట్లా ట్రీట్ చేస్తాం చెప్పండి? ఒక్కొక్కరిని తుస్కారణంగా, తృణీకారంగా. అది లోకంలో పద్ధతి, లోకంలో స్థితి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఉద్యోగస్తులు ఉంటారు, వారి కేడలను బట్టి వారి గౌరవం ఇస్తారు. రాజకీయ నాయకులు ఉంటారు, వారికి. అట్లా కాదు, దేవుని ఇంట్లో అట్లా కాదు. ఈ మాట నేను అనేక పత్రికలో మేము చూపిస్తూ వచ్చాను. దేవుని ప్రజలందరి ఎడల ధైర్యంగా చెప్పగలవా? ప్రభు వాళ్ళలో చేయవేసిన ఉంటే అర్థం ఏంటి? అందరిలో నేను ఒక భాగం అంతే. అందరికంటే మేము వేరు కాదు. ఏయో అవసరాన్ని బట్టి దేవుడు ఆయన పని కొరకే అట్లా వేరుపరిచి దేవుని పని కొరకు నియమించినాడే కానీ దేవుని ప్రజలలో నేను ఒకడనంతే. దేవుని ఒకవేళ అట్లా కంపేర్ చేసుకుంటే దేవుని ప్రజలలో నేను అల్పమైన వాడినే, వారికంటే నేను శ్రేష్టమైన వాడిని కాదు. ఒకవేళ దేవుని ప్రజలైన వారు చదువు లేకపోవచ్చు, సంధి లేకపోవచ్చు, వారి స్థితి కడు బీద స్థితి అయి ఉండవచ్చు. అయినా వారు రాజాతి రాజు యొక్క కుమార్తె, ఆమె రాజాతి రాజు యొక్క కుమారుడు ఆయన. ఆ దృష్టి దేవుని ప్రజలుగా మనం కలిగి ఉండాలా. గుర్తుపెట్టుకో, నీ పిల్లల్ని ఎవరైనా తుస్కారంగా మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా? మళ్ళీ కనబడినప్పుడు ఏంటి ఇట్లా అన్నావంట, ఇంకోసారి నన్ను అన్న పర్లేదు, నా కొడుకు నన్నొద్దు, వాడు బాధపడినాడు అని చెప్తాం మనం. అంటామా చెప్పండి? దేవుని పిల్లలు మనం ఎట్లా ప్రేమించాలా, ఎట్లా గౌరవించాలా?
మొత్తం దేవుని ప్రజలు మట్టి పని చేసుకుంటా ఆ గుడారాల్లో ఉండి సిరిసాపల మీద పనుకుంటా కారం మెతుకులు తింటా ఉంటే వాళ్ళని దేవుని ప్రజలుగా ఎంచి రాజభోగం అంతా వదిలిపెట్టేసి వచ్చేసినాడు. ఎవరు వచ్చినారు అట్లాగా? మోషే వచ్చిన తర్వాత ఆయా సందర్భాలు అన్నారంట మోషేతో, అమ్మో ఈ మోషే ఎవరో తెలిసినా రాజకుమారుడు అంటే అనేవాడంట. ఆ మాట అనొద్దు, అట్లా పిలిపించుకోవడానికి కూడా ఇష్టం లేదు. ఎంత దేవుని పిల్లల ప్రేమ చూడండి. ఇంతగా క్రైమ్ చెల్లించి వాళ్ళ కోసం వచ్చి అంత సేవ చేస్తే ఎంతగా బాధ పెట్టినారు, ఎంతగా తిరుగుబాటు చేసినారు, ఎంతగా ఇబ్బంది పెట్టినారు, ఎన్నోసార్లు రాళ్ళు తీసుకుని కొట్ట చంపాలని చూసినారు. ఇంత చేసిన దేవుని పిల్లల విషయంలో మళ్ళీ దేవుడు ఒక మంచి గోల్డెన్ ఆఫర్ ఇచ్చినాడు. ఏం ఆఫర్ ఇచ్చినాడు? నువ్వు మౌనంగా ఉండు, నేను విసిగిపోయాను వీళ్ళని బట్టి, మౌనంగా నువ్వు నోరు తెరవద్దు, మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేసి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పినాడు. నేనంటే ప్రభా పని చేయి, నీకు తలనప్పుడు నాకు తలనప్పుడు అనుందేమో. ఏమన్నాడు మోషే? ప్రభా నీ ప్రజల్ని కనుక నువ్వు అలా చేస్తే అసలు నాకు పరలోకం కూడా వద్దన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నాకు పరలోకం కూడా వద్దని చెప్పినాడు. దీని వాక్యంలో అది మనం చూడడం సమయం సరిపోదు కాబట్టి ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనుటకు ఇష్టపడలేదు. చూడండి ఆ మాట చూద్దాం. ఎబ్రీ అసలు ఈ ఒక్క పేజ్ తిప్పితే మనకి ఎబ్రీ పత్రిక వస్తుంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 కలిసి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదంట. ఓయమ్మా, మనం అట్టుంటామా? ఏమనుకున్నా నా సంగతి, నా చరిత్ర నీకు తెలియదే, నేను ఎంత చేసినాను దేవుని కోసం, దేవుని కొరకు ఏమి ఇచ్చినాను, ఎంత ఇచ్చినాను, లేదంటే నా క్యాడర్ ఏంటి, నా హోదా ఏంటి, ఉద్యోగరీత్యా నా కులం ఏంటి, నా బంధువర్గం ఏంటి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఒనేసిము ఫిలోమోన్ యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే దేవుని ప్రజలందరి ఎడల తను ఏం చేస్తూ వచ్చినాడంట? విశ్వాసమును కనుపరుస్తావు. విశ్వాసం అనేది ఈ మాట దేవుని ఎడల వ్యవహరించిన దాని కొరకే ఉపయోగించే మాట. ఎక్కడ ఉపయోగించబడింది? దేవుని ప్రజల విషయమై వ్యవహరించాల్సిన దానికి ఉపయోగించబడింది. దేవుని ప్రజలకు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అక్కడ దేవుని యొక్క ఇంటిలో కాబట్టి నేను ఎరగవలసిందంటే నేను దేవుని ప్రజలలో ఒకడను. రెండవది మనం ఏం ఎరగాలంటే దేవుని ప్రజలు నాకంటే శ్రేష్టమైన వారు, నాకంటే ఘనమైన వారు, నా దృష్టికి, బాహ్య దృష్టికి, నా బుద్ధిహీనమైన నా జ్ఞానంనకు వారు గనులుగా కనబడకపోయినా దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి నేను నాకంటే గనులుగా వాళ్ళు ఎంచాలా. ఒకళ్ళు నిజంగా గనులైంటే నేను అట్లాంటి వారు ఎట్లా నడుచుకుంటానో అట్లాగా నా దృష్టికి బలహీనైన అని నేను అనుకునే వారి ఎడల నేను అట్లా నడుచుకోవాలా. అర్థమైందని చెప్పింది? ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుకున్నాను. అతను PhD గోల్డ్ మెడలిస్ట్ చేసినాడు అనుకోండి. సేవకులు కూడా ఒక ఆయన ఉన్నాడు అట్లనే, మాకు సేవకుల్లో చాలా మంచి సేవకుడు. ఆయన గోల్డ్ మెడలిస్ట్, తన భార్య కూడా గోల్డ్ మెడలిస్టే పద్మావతి యూనివర్సిటీలో. సరే ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను ఆ సహోదరుని ఎట్లా ఎంచుతాను చెప్పండి? చాలా ఘనంగా ఎంచుతాను, గౌరవంగా చూస్తాను. ఎందుకంటే ఆయన చాలా పెద్ద చదువు చదివాడు, అందమాత్రం దేవుని బిడ్డ, ఎంతో ఆత్మీయంగా ఉన్నాడని చెప్పి నేనేం చేస్తాను? ఎంతో గౌరవంగా తనను నేను చూస్తాను. సరే, ఇప్పుడు ఇంకొక మనుషుడు ఉన్నాడు. నేను చదివిందే తిప్పి కూడా 10వ తరగతి చదువుకున్నాను. అయితే ఈ మనుషుడు 1వ తరగతి వరకు చదువుకున్నాడు. మరొక మనుషుడు చదువు రాదు, చాలా 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 మొరటి వ్యక్తి. ఇప్పుడు నేను అతని ఎట్లా నచ్చుకుంటాను? ఒకవేళ నాకంటే వెనక లక్షణ పొందాడు, నేను ఎంతో కాలం తర్వాత సేవకు వచ్చినవాడు. ఇప్పుడు నేను ఎట్లా ఇప్పుడు ఈ PhD చేసిన వాణితో వ్యవహరించినట్లుగా ఈ మనుషులతో వ్యవహరించగలనా? చెప్పండి, పెద్ద ప్రశ్న అది కూడా. వ్యవహరించను కదండి, వ్యవహరించను. ఎందుకంటే కానీ నా మనసులో అతను చాలా గొప్పవాడు అన్నట్లు ఫీలింగ్ ఉంది. ఇతను చాలా సామాన్యమైన అనేటువంటి ఆ భావన నా ప్రవర్తనలో ఇద్దరి విషయంలో వేరువేరుగా ప్రవర్తించినట్లుగా చేయబడుతూ ఉంది. ఇప్పుడు దేని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు నీ దృష్టిలో ఎవరైతే 1వ తరగతి చదివిన వాడు ఉన్నాడో దేవుని దృష్టిలో PhD గోల్డ్ మెడలిస్టు అతనితో సమానము అని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నా దృష్టికి నేను ఎంత చెప్పుకున్నా, నా మనసు చెప్పుకున్నా, ఆయన PhD చదివాడు అని కాగితం మీద రాసుకొని ఎంత కంటత చేసినా నా మనసులో మాత్రం ఏముండిపోయింది?
ఒకటో తరగతి వాడే అని ఉండిపోయింది. ఇప్పుడు అది నేను చెప్పే అర్థం. ఇప్పుడు ఒకటే తరగతి వాడేనే నా మనసులో ఉన్నా దేవుడు తనను పిహెచ్డి చేసిన వాడిని ఎంచుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఆ ఒకటో తరగతి వాడితో ఎట్లా వ్యవహరించాలా? పిహెచ్డి చేసిన వాడితో ఎట్లా వ్యవహరిస్తున్నానో అట్లాగా వ్యవహరించాలి. అట్లా వ్యవహరించేటప్పుడు నేను అనుకోవాలన్నమాట, వీడు ఒకటో తరగతి వాడు, దేవుడు చెప్పాడు కాబట్టి ఇట్లా నడుచుకోవాల్సి వచ్చింది అని అనుకోకూడదంట. నా మనసులోకి ఏమొచ్చేసేలా, ఈ ఒకటో తరగతి కాదు, ఈ మనుషుడు పిహెచ్డి చేసిన వాడే అని నేను భావించి తనను ఆ వ్యక్తిని ఎట్లా గౌరవిస్తున్నానో అదే గౌరవం ఈయనకి ఇవ్వాలంట. ఇప్పుడన్నా అర్థమైందే? కానీ అది దేవుని ప్రజల విశ్వాసమును కనపరచటం. రెండవదిగా నేను త్వరగానే ముగిస్తానండి. ఫిలెమోను పత్రికలో రెండవ సంగతి, దయచేసి 13వ వచనం. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా. కానీ ఒనేసిము పౌలుకి పరిచయం చేస్తూ వచ్చినాడు. ఒనేసిము అంటే దొంగతనం చేశాడు, ఒకసారి మారుమనసు పొందాడు కాబట్టి అవనవసరం కాబట్టి చేస్తూ వచ్చినాడు. నీకు ప్రతిగా అతను నాకు పరిచయం అంటే అర్థం ఏంటి? ఈ యొక్క ఫిలెమోను ఎలాంటి వాడంటే ఎంతో గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా తను దేవుని ప్రజల ఎలాంటి వైఖరి ఎరుగుంట మాత్రమే కాదు, తను పరిచర్య చేయటం విషయంలో ఎంతో దీనత్వాన్ని కనపరుస్తూ వచ్చినాడు. కానీ ఇంత గొప్ప మనుషుడు మరి పౌలుకి పరిచర్య చేయడానికి అంటే వచ్చిపోయి ఒనేసిము లాంటి పనులు ఈయన కూడా చేయడానికి తను ఇష్టపడతా వచ్చినాడు. తన యొక్క దీనత్వం మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. 3వ లక్షణము, దయచేసి 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొనుము. నీతో పాలివానిగా. కానీ ఇంత గొప్ప ధనవంతుడు, ఒకవైపు ఎంతో భక్తిపరుడు, ఇంకొక వైపు సేవకుడు, తన ఇంట్లోనే దేవుని యొక్క సంఘం నడిపిస్తూ వచ్చిన ఈ మనుషుడు అపోస్తలుడైన పౌలును ఎట్లా ఎంచినాడంట? నా దగ్గర పలకండి. నన్ను నీతో పాలివానిగా ఎంచి చేర్చుకొంటివి. అంటే పౌలుని ఎట్లా ఎంచినాడంట? నాతో పాలివాడు. ఇది జ్ఞాపం పెట్టుకోవాలి. దేవుని ఇంటిలో, దేవుని పరిచర్యలో ఒకరిని ఒకరము మనం ఎట్లా ఎంచుకోవాలా? నా తోటి సహోదరుడు. ఇప్పుడు శామ్యుల్ బ్రదర్ ఉన్నాడు, నేనేమనుకోవాలా? నేను సేవకుడని అనుకోకూడదు. ఏమనుకోవాలా? నాతో పాలివాడు, నాతో కలిసి ప్రభు పనిలో సహాయపడుతున్నవాడు. అది అట్లనే డేవిడ్ ఉన్నాడు, యవనస్తుడు. మనం యవనస్తుడు అనుకోకూడదు. ఆ యవనస్తుడు చిన్నవాడు కావచ్చు గాక, లేదంటే పులిపీటి పరిచర్యలు చేసే ఆ యొక్క స్థితి తనకు లేకపోవచ్చు గాక, నేనేమనుకోవాలా? నాతో పాలివాడు, నాతో సమానమైన వాడు. నేను రక్షించబడ్డా, తను రక్షించబడ్డాడు. నన్ను రక్షించినట్టుగా దేవుడు తనను కూడా రక్షించినాడు. నన్ను చేర్చుకున్నట్టుగానే తన్ను కూడా చేర్చుకున్నాడు. నాకు దేవునిలో చాపలు వేయటము, లేదంటే మైకులు పెట్టడం, ఎట్లా పరిచర్య చేసి ఆధిక్యత ఇచ్చినాడు, తనకు దేవుడు ఆధిక్యత ఇచ్చినాడు అని ఎంచుకోవాలా. అట్లా ఎంచుకొని చేర్చుకోవాలా. ఒకరి ఎడల ఒకరికి ఉండవలసినటువంటి వైఖరి అది. అదే ఇది మరి ఫిలెమోను 4వదిగా చూడండి. దీని వాక్యంలో 21వ వచనం. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. కానీ నమ్మకం ఉంది. ఏం మాట? నేను చెప్పితే మాట తప్పడు, ఎదురాడాడు. నేను ఈ విషయంలో విననానని చెప్పడు. అనకపోగా పౌలన్న చెప్పినాడని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తాడు. ఇంకా ఎక్కువ అంటే అతి చేస్తాడని కదా అర్థం. కాబట్టి ఏ విషయం అయితే చెప్పాడో, ఎలా చేయమన్నాడో దాని విషయంలో ఇంకెక్కువ శ్రమ పడడానికి ఇష్టపడతాడు. తను ఎంత శ్రమ పడాలని ఆశపడుతున్నాడో అంతకంటే ఎక్కువ శ్రమ పడడానికి ఇష్టపడతాడు. ఎంత నమ్మకమో చూడండి. ఈ దినాల్లో దేవుని ప్రజల మన ఎడలో కూడా దేవునికి ఆ నమ్మకం ఉండాలా. ఆ నమ్మకంతోనే నన్ను రక్షించుకున్నాడు. ఆ నమ్మకంతోనే ఆయన పనిచేయడం కొరకే మనల్ని పిలిచినాడు. అయితే ఈ దినాల్లో ఆ నమ్మకాన్ని మరి మనము నెరవేరుస్తున్నామా, లేదంటే నమ్మకాన్ని వమ్ము చేస్తున్నామా? ఈ మనుషుడు చూడండి, తిరిగి మనం ఒనేసిము దగ్గరికి వస్తాం. దొంగతనం చేసి వెళ్ళిపోయి పట్టబడి జైల్లో పడిన మనుషుడు తను ఎంత చక్కగా రక్షణ పొందినాడు, ఎంత చక్కగా సిద్ధపరచబడినాడు. ఇదే అతని విషయమై, ఒనేసిము విషయమై పౌలు సాక్ష్యం ఇచ్చినాడు. ఏమని సాక్ష్యం ఇచ్చినాడు చూడండి. 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు
నాకును ప్రయోజనకరమైన వాడు. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని కొరకు నువ్వు ప్రయోజకరమైన ఉండాలా. నీ ఇంటికి ఒకసారి వెళ్ళి చూసుకో, నీ ఇంటిని పరీక్షించుకో, నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒకసారి చూడు. ఏమేమి వస్తువులు ఉన్నాయి నీ ఇంట్లో? ట్రంక్ పెట్టెల దగ్గర నుండి, మంచాల దగ్గర నుండి, బెడ్ల దగ్గర నుండి, తర్వాత చీపురు దగ్గర నుండి, చెత్త ఎత్తేసుకున్న చాడ దగ్గర నుండి, చెత్త వేసుకోవడానికి పెట్టుకున్న డబ్బాల దగ్గర నుండి ఉన్నాయా లేవా నీ ఇంట్లో? ఏదైనా వ్యర్థంగా ఉన్న వస్తువు ఒక్కటైనా ఉండదా? ఏదైనా నువ్వు అరే డబ్బులు ఎక్కువ ఉన్నాయబ్బా, ఇంత డబ్బులు ఎక్కువ ఉండి ఊరకి ఒట్టి చేతి ఎట్ట పోవాలని చీపురు కొనుక్కొని పోతావా? నువ్వు ఒక చీపురు కొన్నావంటే, ఒక చాట కొన్నావంటే, ఒక చిన్న వస్తువు కొన్నావంటే ఆలోచన చేసుకొని అది అవసరమని భావించిన తర్వాతే కొంటావు, అది చిన్నదైనా పెద్దదైనా. మరి దేవుడు నేను ఎందుకు రక్షించుకున్నాడు? అనాలోచన రక్షించుకున్నాడా? నువ్వు దేవుని ఇంటిలో, దేవుని పరిచర్యలో ప్రయోజకమైన వాడిగా, దానువుగా ఉండాలని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు ప్రయోజనకరంగా ఉంటున్నామా? చక్కగా వచ్చినాం, మందిరంలో చేపల మీద కూర్చున్నాం. ఆలోచన చేసినావా? ఈ చేపలు ఎవరు వేసినారు? ఇదే చేపలు వేయడానికి దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చినాడు కదా, నేను వేస్తే ఎంత బాగుండేది, ఈ పరిచయం నేను చేస్తే ఎంత బాగుండేది, నేను కూడా ఎప్పుడు వేస్తారో కనుక్కొని నేను కూడా వచ్చి ఆ పని చేస్తే ఎంత బాగుండేది. మైకులు ఎవరో పెట్టినారు, వాక్యం చెప్తా ఉన్నా, చక్కగా వినిపోతా ఉన్నాం. ఎవరు పెట్టినారు ఈ మైకులు? ఆ పని నేను చేస్తే ఎంత బాగుండేది. ఇవన్నీ నేను చేయగలిగిన పనులు కదా. బాత్రూమ్కి వెళ్తున్నాను, శుభ్రంగా వాడుకుంటున్నాను, నీట్గా ఉన్నాయి. ఎవరో శుభ్రం వచ్చారు, అయ్యో ప్రభా ఎన్నడూ నీ పని చేయలేదు, ఈ పని నేను చేస్తే ఎంత బాగుండేది. ఎన్నడైనా ఆలోచన చేసినావా? నాకేం పని పట్టింది, ఆ పని ఆయన చేసుకుంటారు, ఈ పని ఈయన చేసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అదేనా దేవుని ఇంటిలో? ముఖ్యంగా యవనస్తులైన వారు ఉండవలసిన విధానం అదేనా? మేము దేవుని యొక్క పరిచయంలో మాకు 3 యవనస్తులు ఉండేటువంటి వారు. వారు 3 దేవుని యొక్క ఇంటిలో ప్రతి ఆదివారం ఉదయాన్నే, ప్రతి ఆదివారం, 1 రోజు 2 రోజులు కాదు, ప్రతి ఆదివారం పరిచయం చేయడానికి వచ్చేవాళ్ళు. ప్రారంభ దినాల్లో ప్రారంభ సంఘం మాకు అది, అంటే మాకు 2వ సంఘం అయినప్పటికీ కూడా అక్కడ ప్రారంభ సేవకుడిని ఎంతో ప్రయోజనకరంగా ఉండేవారు. ఉదయాన్నే వచ్చేవారు ప్రతిరోజు సాయంకాలం నేను ఏదో సిమెంట్ పని చేయించాను, ఎందుకంటే వారం అంతా వాళ్ళు కూలికి పనులకు వెళ్ళిపోతే దొరకరు. ఎన్నడూ విసుకునే వాళ్ళు కాదు. ప్రతిరోజు సాయంకాలం సువార్తలకు వచ్చేవాళ్ళు. రాత్రి 10 అయిపోయేది, ఆటో తీసుకుని వెళ్ళాం, 10-10:30కు వచ్చేవాళ్ళం. 11 అయినా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాలి. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళ ఊరు నుంచి పొద్దున్నే 5 గంటలకు లేచి క్యారేజ్ పెట్టుకొని వారు పొలాల పనులకు వెళ్ళాలి, కూలి పనులకు వెళ్ళాలా. వాళ్ళు ఎంత దూరం రావాలి తెలిసిన? 4 కిలోమీటర్లు రావాలా. ఈ 4 కిలోమీటర్ వచ్చేటప్పుడు మధ్యలో ఏరు ఉంటుంది, ఏరు దాటుకొని రావాలా. ఒక్కోసారి ఆ ఏరు నడుముల లోతు ప్రవహిస్తుంది, నడుముల లోతుల్లో కూడా నడుచుకుంటా దేవుని ఇంటికి వచ్చేవాళ్ళు. ఇది నాలో దేవుడు నిన్ను ఆ రొట్టె తుంచుకుంటా ఉన్నావు. ఆ తుంచుకునే నీకేం అర్థమవుతుంది? నీ ప్రభు నీ కొరకు శిలువలో ముక్కలుగా నలగొట్టబడిన శరీరం అది నీ కొరకు. మరి నువ్వు నీ ప్రభు కొరకు సంగతి ఏంటి? ఒక్కరికి సువార్త పత్రిక ఇచ్చిన అనుభవం ఉండదు, ఒక చిన్న పరిచర్య చేయాలని ఆశ ఉండదు, చేయలేకపోయిననే బాధ లేదు. ఎట్లాగా దేవుని ఇంట్లో నేను నమ్మకంగా యోగ్యంగా పాలు పొందగలుగుతాం? పరీక్షించుకో. సంవత్సరాలు అయిపోయినాయి, ఎన్ని రోజులు మనం సజీవులు ఉంటామో తెలియదు. ప్రభు రాకడ ఏ క్షణాన తటస్థితో మనకు తెలియదు. మిగతా కాలమైనా ప్రభు కొరకు అప్పగించుకో. ఎందుకు నిన్ను ఈ వయసులో నేను రక్షించినాడు ఎరుగు. చేయలేని వారు, ముసలోళ్ళు, మొత్తుకోళ్ళు, వాళ్ళెంత క్రైమ్ చెల్లించి దేవునింటిని ప్రేమిస్తా ప్రభుని సేవిస్తుంటే కనీసం లోపల వాళ్ళని చూచినప్పుడైనా మనకు సిగ్గు కలగాల. ఓ సోదరి, మంచి తుఫాను కాలంలో పండు ముసలామె గొడుగేసుకుని వచ్చింది. మన వాళ్ళు చాలామంది మళ్ళీ తడిసిపోతే ఏమన్నా విత్తనాలు తడిస్తే ఏమవుతాయండి? మొక్కలు అయితే పనికి వస్తాయా? పనికిరాం. అందుకు రారు చాలామంది వర్షాలకి. నేను మొలిసిపోతాను, ఇంక నేను ఎందుకు దేనికి పనికిరా పానని. అంటే ఎంతో వ్యత్యాసం. ఓసారి మేము అంటే ఏ సంఘమైనట్లనే ఉంది, కానీ కొన్ని సంఘాలు యోగ్యంగా సిద్ధపరిచిన సంఘాలు ఉన్నాయి. మేము ఒకసారి కడపలో వెళ్తే ఎవ్రీడే మార్నింగ్ సువార్తకి వెళ్ళి దిగారన్నమాట. మొత్తం 12 మంది దాకా ఏమైనా దిగితే సేవకుడు అన్నాడు అనమాట, జిల్లా హెడ్ క్వార్టర్ అది, ఆదివారం వస్తే మినిమం 500 మంది తగ్గకుండా రారు. సువార్తకి ఎంతమంది వచ్చినారు? 12 మంది 13 మంది. వాళ్ళు ఎవరో తెలిసిన అందరూ 70+. 70 సంవత్సరాలు నిండిన వాళ్ళే, అందరు పెద్దోళ్ళే, తల నెరిసిన వాళ్ళే, నడవలేని వాళ్ళే. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఏమన్నాడు తెలిసిన? వీళ్ళు ఈ మందిరం యొక్క యూత్ అన్నాడు ఆయన. ఏమన్నాడు చెప్పండి? ఈ మందిరం యొక్క యూత్. అంటే నువ్వు దేవుని పని చేస్తే దేవుని యొక్క దృష్టి, మనుషుల దృష్టి వేరుగా ఉంటుంది. వాళ్ళ లోక దృష్టిలో ముసలోళ్ళు దేవుని పని చేస్తున్నారు కాబట్టి దేవుని దృష్టిలో వాళ్ళే యవనస్తులు.
నువ్వు లోకం దృష్టిలో నువ్వు యవనస్తుడివి, దేవుని దృష్టిలో ముసలోడు, ఎందుకు పనికిరానివాడు, పళ్ళు ఊడిపోయి నడవలేని కర్ర పట్టుకున్న వ్యక్తివి. దేవుని యొక్క దృష్టిలో దేవుడు చూస్తున్నాడు. జ్ఞాపం చేసుకుందాం, చివరి దినాల్లో ఉన్నాం మనం. ఎందుకు మనకు దేవుడు మనల్ని ఎందుకు రక్షించినాడు? ఏవైనా మన కొరకు ఎందుకు? దేవుడు దేవుని కొరకు రా, ప్రభు నిన్ను విడిచిపెట్టాడు, నన్ను ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. ప్రతి వారిని కూడా వాడుకుంటాడు. ఎంత అల్పులైనా సరే ఘనమైన వాడి కోసమే వాడుకుంటాడు. నువ్వు ముందుకు రా దేవుని కొరకు. అంతే. అంత గొప్ప సైన్యాధిపతి నయమాను రక్షించడానికి దేవుడు ఒక సాధారణమైనటువంటి చిన్న పాపను వాడుకున్నాడు. 20,000 మంటే ఎక్కువ అనేటువంటి ప్రజలను పోషించడానికి ఒక చిన్నవాడిని ప్రభు వాడుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపల చిన్నవాని దగ్గర ఉన్నటువంటి క్యారియర్ వాడుకున్నాడు. ఇంకెవరి దగ్గర క్యారియర్ లేవా? తనను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని ప్రేలంగా ఈ ఒనేసిముని గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు ఎంతో ప్రయోజకమైన వాడిగా రాయబడింది. ఈ ఒనేసిము రక్షణ పొంది ప్రయోజకమైన వాడికి ఎంత ప్రయోజనకరమైన వాడంటే ఎంత పరిచయం చేశాడంటే పౌలు అన్నాడు, నా ప్రాణం అన్నాడు. ఏమన్నా చెప్పండి? నా ప్రాణం అన్నాడు. నన్ను తీసేసేయండి. ఇంత ముందున్న సేవకులు, ఆయా స్థలాల్లో నువ్వు సంఘాలకు వెళ్తావు కదా, అక్కడున్న సేవకులు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా అని. ఆ సహోదరు లేకపోతే నేను పరిచయం చేసేవాడిని కాదు బ్రదర్. అక్క పరిచయం సహకరించకపోతే నాకు ఎంత సహకారంగా ఉందో, ఇంత చేయగలంటే తన యొక్క సహకారం చెప్పగలరా? దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాలలో ప్రభుకు అప్పగించుకోవడం ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ యొక్క చివరికి నేను చెప్పను కానీ ఒనేసిము గురించి మరి సహోదరుడు, నా ప్రియమైన సహోదరుని చెప్పినాడు. నన్ను చేర్చుకున్నట్టుగా చేర్చుకో అని చెప్పినాడు. ఎంత శ్రేష్టమైన ఘనత! ఒక దొంగోడు, దాసుడు ఏ స్థానానికి వెళ్ళిపోయినాడు చూడండి. ఏ స్థానానికి వెళ్ళిపోయినాడు? పౌలు అంతటి వాడిగా పౌలు చేత ఎంచబడే స్థానంలోకి వెళ్ళిపోయినాడు. దేవుడు నిన్ను నన్ను వదిలిపెడతాడు. ఒక దొంగోనికే దేవుడు ఆ స్థానం ఇచ్చినప్పుడు నీకు నాకు ఇవ్వడా? ఒకటే మార్గం, ప్రభువుకి అప్పగించుకో, దేవుని వాక్యానికి అప్పగించుకో. ప్రభా, నేను నీ దాసుడను, నీ ఇంటికి నన్ను చేర్చినావు ప్రభా, నేను నీ కొరకు ఏమి చేయగలను? దేవుడు నాకు ఏమి ఇవ్వాలి కాదు కావాల్సింది. ప్రభు వాళ్ళ దగ్గర మనం ప్రభా, నేను ఏమి చేయగలను? నేను చేయగలిగిందని కూడా నేను చేస్తున్నానా? చేయవలసినంతా చేయాలా దేవుని కొరకు. చేసిన తర్వాత కూడా చెప్పాలంటే ఏమని చెప్పాలంట? నిష్ప్రయోజకమైన దాసుడును అని చెప్పాలంట. మనం ఏం చేయకపోతే అంటే కనీసము నేను పనికిరాను అని చెప్పడానికి కూడా మనకు అర్హత ఉండదు. నిష్ప్రయోజకమైన దాసుడు అంటే నేను పనికిరాను అని ప్రభా అని ఆ మాట చెప్పడానికి అర్హత కావాలంటేనే చేయగలిగినంతా చేసిన వాళ్ళకి అర్హత అంట. నేను పనికిరాను అని చెప్పుకోవటానికి కూడా. విధానాల్లో దేవుని ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. కానీ దేవుని చేత ప్రేమింపదగిన వారిగా ఉందాం. ఒనేసిము వలె దేవుని పరిచర్యలో ఆయనకు మనం ప్రయోజకమైన వారిగా ఉన్నట్లుగా ప్రభు మనలను చేయనుగాక. రండి ప్రార్థన చేస్తాం. రొట్టె మంతికి వచ్చేంత వరకు కూడా దయచేసి మనం ప్రార్థనలో ఉంటాం.